ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా, మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుంది. వాక్య భాగం అర్థమవుట సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 9వ వచనము. అంధకార దేశంలోని మరుగైన చోట నేను మాట్లాడలేదు, మాయాస్వరూపుడైనట్టు నన్ను వెతికడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడును, యథార్థమైన సంగతులు తెలియజేయవాడు నాకు యెహోవాను నేనే. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, అంధకార దేశంలో మరుగైన చోట నేను మాట్లాడలేదు, మాయాస్వరూపుడైనట్టు నన్ను వెతుకడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడును, యథార్థమైన సంగతులు తెలియజేయవాడునకు యెహోవాను నేనే. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ద్వితోపదేశ కాండం 29వ అధ్యాయం 29వ వచనంలో, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారి అగునని చెప్పుదురు. యెషయా గ్రంథం 50:6-7 వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడుదురు. వారు మన దేవుడి వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 13వ వచనం. యెహోవా అనుకూల సమయమున నేను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహువులను బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు అహేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. ద్వితోపదేశ కాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి ముసలు 7 మారులు కరిగి ఊదిన ఎండి అంత పవిత్రములు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానం బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు మాట్లాడిన విధానం చూడక ప్రభు ఎంతో గంభీరములు అయి ఉన్న ప్రభు, వాటిని మేము ధ్యానించి నిన్ను మహిమపరిచి కనపరిచే వరం శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప బలపరిచి స్థిరపరచమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.